నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రసాద్ అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఆయన తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడడం జరిగింది ఫోన్ ద్వారా. అలాగే ఫోన్ ద్వారా ఆయన మాట్లాడుతూ నేను కావాలని అతన్ని చంపలేదని చెప్పేసి ఏదో 2 దెబ్బలు కుడితే కోమాలోకి వెళ్లిపోతాడు, ఆ తర్వాత నేను కువైట్ కు వచ్చేయచ్చని చెప్పి అనుకున్నాను. నిజంగా అతన్ని నేను ఉద్దేశపూర్వకంగా చంపలేదు, 2 దెబ్బలు కొట్టాలని చెప్పి మాత్రమే వెళ్లాలని చెప్పి ప్రసాద్ అన్న అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తన కూతురుకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ యొక్క అన్యాయాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని కువైట్ యజమాని 4 రోజులైతే సెలవు అడగడం జరిగింది. 4 రోజులు సెలవు అడిగిన తర్వాత అతను ఇండియాకు వచ్చి అతను చేయవలసిన పని చేసేసి మళ్ళా కువైట్కి అయితే వెళ్లిపోవడం జరిగింది. వెళ్లిపోయిన తర్వాత మనకు స్థానిక మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే మంగంపేట పునరావాస కాలనీ 10వ నెంబర్ వీధిలో జి ఆంజనేయులు 57 సంవత్సరాలు అనే దివ్యాంగుడిని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు దివ్యాంగుడైన ఆంజనేయుడు ఇంటి వద్దే ఉండేవాడు. శుక్రవారం రాత్రి కూడా రోజులాగే ఇంటి బయట వరండాలో నిద్రపోయాడు. ఉదయం లేచి చూడగానే ఆంజనేయులు హత్యకు గురైనట్లు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయులు తలపైన బలంగా ఆయుధంతో కొట్టడంతో తల పగిలి మెదడు బయటికి వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మృతుడికి 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. భార్య చాలా రోజుల క్రితమే మృతి చెందింది. రైల్వే కోడూర్ రూరల్ సిఐ వెంకటేశ్వర్లు గారు, ఎస్ఐ మహేష్ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించారు. అలాగే ఆ తర్వాత ఆయన ప్రసాద్ అన్న మనం చూసుకుంటే కువైట్ కు రావడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన్నైతే వీడియో పెట్టడం జరిగింది. నా బిడ్డను ఇలా చేశాడు, నేను అందుకని ఇలా చేశానని చెప్పేసి. అలాగే తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ నేను అతన్ని చంపాలని కొట్టలేదు, కొడితే కోమాలోకి వెళ్లిపోతాడు, ఆ ఉద్దేశంతో నేను కొట్టాను, ఉద్దేశపూర్వకంగా చంపలేదని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే ఆయన చేసింది 100% కరెక్ట్. అలాగే ప్రసాద్ అన్నకు న్యాయం జరగాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.